అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఇక సుఖీభవ లబ్ధిదారులకు నమూనా చుక్కలను అందజేశారు. ప్రభుత్వ పథకాలకు అందుకునే విషయంలో లబ్ధిదారులకు అవగాహన ఏర్పడేలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా 3,826 కోట్లు పంట రుణాలుగా మంజూరు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతో మంది ఈరోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మన కోవూరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ రావాల్సిన 16,938 మంది రైతన్నలకు